నన్ను ప్రశ్నించవచ్చు. నా ఫోన్ నెంబర్, నా పేరు రెండు కూడా తెలియజేసి మీ ద్వారా ప్రజలకి తెలియజేసి ప్రత్యేకంగా దానికి వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఇన్స్టాలో కానీ సోషల్ మీడియా వేదికగా అనేక రకాల గ్రూపులు సిద్ధం చేసి నన్ను ప్రశ్నించండి. అయితే దీని ఉద్దేశం ఏంటంటే నాకు ఒక ఆలోచన. ఓ ప్రజాప్రతినిధి దైవాంశ సంభూతులేం కాదు. ప్రజలందరూ కలిసి ఓటేస్తే, పార్టీ కార్యకర్తలు కష్టం చేస్తే ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేగానో, ఎంపీగానో, కార్పొరేటర్గానో, సర్పంచ్గానో, ఎంపీటీసీగానో ఎన్నికవుతాడు. మరి ప్రజాప్రతినిధులు దైవాంశ సంభూతులుగా భావించి ఎవరికి వారు ప్రశ్నించే ఆలోచన ప్రజల్లో రాకూడదనుకుంటే అది పొరపాటు. ఖచ్చితంగా ఓటేసి గెలిపించినటువంటి ప్రజలకి ప్రశ్నించే హక్కు ఉంది, నిలదీసే హక్కు ఉంది. అందుకే ప్రజల్లో కూడా ప్రశ్నించే తత్వం రావాలా. ముఖ్యంగా యువత రాజకీయాలకి దగ్గరగా రావాలా. యువత రాజకీయాలకు దగ్గరగా వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ దేశం ఇంకా 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 ముందుకు సాగుతుంది. కాబట్టి ఆ యొక్క ప్రజల్లో ముఖ్యంగా యువతలో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించాలా, అది నాతోనే ప్రారంభించాలా అన్న ఉద్దేశంతో నాతో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా వెళ్ళాలా. ప్రతి ప్రజాప్రతినిధి కూడా ఇదే విధంగా ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహించాలా. ఎప్పుడైతే ప్రజల్లో ప్రశ్నించే తత్వం వస్తుందో, యువతలో ప్రశ్నించే తత్వం వస్తుందో, ప్రజాప్రతినిధుల్లో కూడా జవాబుదారీతనం ఉంటుంది, బాధ్యత ఉంటుంది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసే అవకాశం ఉంటుంది, నేల మీద నడిచే అవకాశం ఉంటుంది. ఎన్నికల వేళ ప్రజల వద్దకు వెళ్ళి వినయ విధేయతలతో వంగి వంగి నమస్కారాలు పెట్టి ఆ ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేలుగానో, ఎంపీలుగానో గెలిచిన తర్వాత, కార్పొరేటర్లుగానో, సర్పంచ్గా గెలిచిన తర్వాత ఆ యొక్క ప్రజల్ని ప్రశ్నించకూడదంటే అది ధర్మం కాదు, ప్రశ్నించాల్సిందే. అందుకే నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ పిలుపునిస్తా ఉన్నా, నన్ను ప్రశ్నించవచ్చు. నా ఫోన్ నెంబర్ 8557999999 8557999999. ఫోన్ ద్వారా ప్రశ్నించవచ్చు, వాట్సాప్ ద్వారా ప్రశ్నించవచ్చు, లేదా సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించవచ్చు, లేదా నేరుగా ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చి ప్రశ్నించవచ్చు. ఆ ప్రశ్నలు మంచి ప్రశ్నలు, సహేతువైన ప్రశ్నలు అని చెప్పి భావిస్తే ఆ ప్రశ్నల్ని వారు చెప్పిన సూచనల్ని, ఆ సలహాలని పరిష్కరించి బాధ్యత నేను తీసుకుంటా. ఒకవేళ నా పరిధిలో లేకుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. ఒకవేళ అవి సరైనటువంటి ప్రశ్నలు కాదనుకుంటే ప్రశ్నించే వాళ్ళనే కూర్చోబెట్టుకుని ప్రశ్నించే వాళ్ళతోనే మాట్లాడి ఏ కారణంతో వాళ్ళు అడిగే ప్రశ్నలు సరైన ప్రశ్నలు కాదో వారినే ఒప్పించి మెప్పించేదానికి ఆలోచన చేస్తాను. అదేందో దేవుడు ఆశీస్సులు అన్నట్టు నిన్న సాయంకాలం మరో సమస్య నా దృష్టికి వచ్చింది. ఏమిటంటే, నిన్న ఒక ఛానల్ వారు నాతో డైలీ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని పెట్టినప్పుడు ఒక వ్యక్తి కనుపర్తిపాడు దళితవాడి నుంచి ఫోన్ చేసి, దళితవాడలో ఈ యొక్క మూడోసారి మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్క పని కూడా జరగలేదు అన్నాడు. నాకు అర్థం కాలేదు నిజంగా. చరిత్ర ఎరుగని అభివృద్ధి నెల్లూరు రూరల్ నియోజకవర్గం చూస్తూ ఉంది. అంటే మొత్తం చేశారంటే, మొత్తం చేయాలంటే చాలా కాలం పడుతుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు, కాలువలు, ఈ సమస్యలు పరిష్కారం చేయాలంటేనే దాదాపు 1000 కోట్లు అవుతుంది, 1200 కోట్లు పని అవుతుంది. ఒక్క రోజులో, ఒక్క రాత్రిలో, ఒక్క 6 నెలల్లో, ఒక్క నెలలో అద్భుతాలు చేయలేము. కానీ ఇప్పటికే దాదాపు 200 కోట్లు అటు కార్పొరేషన్ కూడా. అంటే మిగతా అభివృద్ధి పనులన్నీ ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వే కావచ్చు, అన్నీ కలిపితే 658 కోట్లు. కానీ ఒక్క కార్పొరేషన్ నుడా నుంచే దాదాపు 200 కోట్లు. అంటే ఎక్కడ 1200 కోట్లు, ఎక్కడ 200 కోట్లు. కానీ ప్రతి ప్రాంతంలో ఎంతో కొంత పని జరిగింది అని మాత్రం నేను చెప్పగలుగుతా. చేయాల్సిన చాలా ఉన్నాయి. ఇంకా కనుపర్తిపాడు దళితవాడ ఎందుకు జరగలేదు, అందులో గత ఎన్నికల్లో నాకు అండగా నిచ్చిన ప్రాంతం అని నేను విచారిస్తే రాత్రి నా విషయం తెలిసింది. నాకు ఎవరైతే చెప్పారో కనుపర్తిపాడు దళితవాడలో ఈ 2 సంవత్సరాల్లో ఒక్క పని జరగలేదు,
కనుపర్తిపాడు గిరిజన వాళ్ళలో జరిగింది, ఊర్లో జరిగింది, దళిత వాళ్ళలో జరగలేదని చెప్పని క్లారిటీ వచ్చింది. వస్తూనే నేను కానీ నా తమ్ముడు గిరి కానీ మేము భేషజాలకు పోలా. ఈరోజు ఉదయం 7 గంటలకి నా తమ్ముడు గిరి ఆ దళితవాడకు వెళ్ళి గంట సేపు ప్రతి వీధి తిరిగి స్థానికులందరినీ కూర్చోబెట్టుకుని మీరు చెప్పింది విచారణ కోసం వచ్చాం, రాత్రే మాకు వాస్తవాలను తెలిసింది, అయినా ప్రత్యక్షంగా విచారణ కోసం వచ్చాను, ఖచ్చితంగా ఇక్కడ జరగరాని తప్పు జరిగింది, అందుకే సిగ్గుతో తల దించుకుని నేను మా అన్న కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మేమిద్దరం కూడా కనుపర్తిపాడు దళితవాడకి బహిరంగంగా క్షమాపణలు చెప్తున్నామని చెప్పని ప్రజల ముందు తల దించుకుని గిరి చెప్పొచ్చాడు. మీడియా ద్వారా కనుపర్తిపాడు దళితవాడ సోదరులందరికీ సిగ్గుతో తల దించుకుని నేను క్షమాపణ చెప్తున్నాను. జరిగిన తప్పును సరిచేయాలనే ఉద్దేశంతో ఈరోజు సాయంకాలం లోపు కనుపర్తిపాడు దళితవాడకి 50 లక్షల రూపాయల నిధులతో టెండర్లు పిలిచి తీరాలని అధికారులకి ఆదేశాలు ఇచ్చాం. అధికారులు అదే పనిలో అంటే గత 3 సంఘటనలు నన్ను ప్రశ్నించవచ్చు అన్న కార్యక్రమాన్ని నాలో తయారు చేశారు. ఒక్కొక్కసారి మన రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు, ఇక్కడ ఎవరో శత్రువులం కాదు, రాజకీయ పోటీదారులు అంతే. మన రాజకీయ ప్రత్యర్థులైనా అవతల పార్టీ వాళ్ళైనా కొన్ని విమర్శలు చేసినప్పుడు కరెక్ట్గా ఆలోచన చేస్తే, ఒక పాజిటివ్ మార్గంలో ఆలోచన చేస్తే కొత్త కార్యక్రమాలు ఉపయోగపడతాయి, కొత్త కార్యక్రమాలు తయారవుతాయి. అందుకే నా మదిలోకి ఈ యొక్క కార్యక్రమాన్ని కల్పించే అవకాశం, నన్ను ప్రశ్నించవచ్చు అన్న కార్యక్రమాన్ని నేను చేపట్టేదానికి అవకాశం కల్పించినటువంటి కొండాయిపాలెం వాసి ఆ అబ్బాయి పేరు కూడా నాకు తెలియదు, దాసు, ఆయన ఏ పార్టీ కాదు. రెండోది వైసీపీ నాయకులు షమీర్ ఖాన్, మరో వైసీపీ నాయకుడు, రూరల్ వైసీపీ నాయకుడు మళ్ళీ, వారికి మీడియా పరంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాసూస్ మ్యారేజ్ బ్యూరో అన్ని కులాల వారికి మీరు కోరుకున్న ప్రాంతంలో కోరుకున్న విధంగా పెళ్లి సంబంధాలు చూడబడును. రెండవ పెళ్లి అబ్బాయికి అమ్మాయికి కూడా పెళ్లి సంబంధాలు చూడబడును. పెళ్లి సంబంధాలు కుదరనిచో మీ మనీ వాపస్ ఇవ్వబడును. మా అడ్రస్ వాసూస్ మ్యారేజ్ బ్యూరో, విఆర్సి సెంటర్, దండువారి వీధి, టౌన్ హాల్ ఆపోజిట్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9392797088, 9398381768.